పాత నిబంధనలో దేవుడు 20 సంవత్సరాల లోపు వారిని శపించకుండా వదిలేశాడు. వారు పాపం చేశారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టాడు. టీనేజ్ దాటిన వారిని మరణానికి అప్పగించాడు. 20 అనేది మనిషికి చాలా ముఖ్యం. 20 అనే సంఖ్యకు ఒక ప్రత్యేక అర్థం ఉంది. సాధారణంగా ఈ సంఖ్య ఒక పని పూర్తయ్యే వరకు ఎదురు చూడడాన్ని, కష్టపడడాన్ని లేదా ఒక పరీక్షా కాలాన్ని చూపిస్తుంది. ఈ కాలం ముగిసిన తర్వాత మంచి రోజులు వస్తాయి. ఉదాహరణకు యాకోబు తన మామ దగ్గర సరిగ్గా 20 సంవత్సరాలు కష్టపడి పనిచేశాడు. ఆ తర్వాత దేవుని దయ వల్ల గొప్ప ఆస్తితో అక్కడి నుండి బయటపడ్డాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యాబీను అనే రాజు చేతిలో 20 ఏళ్లు బాధలు పడ్డారు. ఆ తర్వాత దెబోరా నాయకత్వంలో వాళ్ళు గొప్ప విజయాన్ని సాధించారు. ఇంకో విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలలో సైన్యంలో చేరాలన్నా, యుద్ధానికి వెళ్లాలన్నా కనీసం 20 ఏళ్లు ఉండాలి. అంటే 20 సంవత్సరాలు వస్తే ఒక వ్యక్తి పూర్తిగా ఎదిగి బాధ్యతలు తీసుకునే వయసు వచ్చినట్టు లెక్క. బైబిల్లో 20 అనే సంఖ్య కష్టకాలం ముగియడాన్ని, విడుదల కోసం ఎదురు చూడడాన్ని లేదా ఒక వ్యక్తి పెద్దవాడై బాధ్యతలు స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తికి పాపిని అనే గ్రహింపు కలిగిన మనస్సు 20 లోపే వచ్చి బాప్తిజం తీసుకుంటే అది వారి వ్యక్తిగత నిర్ణయం. వాక్యములో ఉన్న ఒక సందర్భం గమనిస్తే 20 సంవత్సరాలు అనేవి పరిగణలోకి తీసుకోవచ్చు. 20 సంవత్సరాలు దాటి యేసుక్రీస్తు అనే రక్షకుడు నీకు అవసరం అని తెలిసినా కూడా రక్షణ పొందకుండా ఆలస్యం చేస్తే నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు చేసిన పాపం వారిని చంపినట్లు మీ పాపం మిమ్మల్ని మరణం వైపు నడిపిస్తుంది. 20 సంవత్సరాలు దాటాక బాప్తిస్మం పొందండి అని నేను నా స్వతహాగా నిర్ణయించడం లేదు. కానీ 20 దాటాక అనగా టీనేజ్ దాటిన తర్వాత మనిషికి జ్ఞానం, గ్రహింపు, ఆలోచన శక్తి, ఆ వయస్సు బాప్తిస్మం పొందడానికి అనుకూలమైనది. ఈ వయస్సు దాటాక ఆలస్యం చేయకూడదు అనేది నా పర్సనల్ సజెషన్. ఓకే, ఇప్పటి వరకు బాప్తిజం ఏ వయసులో తీసుకోవాలనే విషయం మీద మనం చర్చించాం.